అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు భారత సంతతి మహిళ కమల పేరు జోరుగా వినిపిస్తున్న విషయం అందరికీ తెలుసు. డెమోక్రాట్ల వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా రన్నింగ్ మేట్ గా కమలా హ్యారిస్ ను ఎంపిక చేశారు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బైడెన్. ఈ పేరు ఖరారైనప్పటి నుంచి కూడా ట్రంప్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కూడా వార్తలు అండ్ విశ్లేషణలు వస్తున్నాయి. ఇంతకీ ట్రంప్ గెలుపు ఓటములను కమలా హ్యారిస్ ప్రభావితం చేయగలరా? విదేశీ వలసదారుల పేరు చెబితే అంతెత్తున ఎగిరిపడే ట్రంప్ అకస్మాత్తుగా H1B వీసాల నిబంధనలతో వీటన్నిటిలో సడలింపులు ఇవ్వడానికి నిజంగా కమలా హ్యారిస్ ఎంపికే కారణమా? ఇండో ఆఫ్రికన్ ఓట్లను కమలా హ్యారిస్ గంపగుత్తగా మలుపు తిప్పుతారా? ఇదే అంశంపై చాలా ఆసక్తికరమైన ఇవాల్టి బిగ్ డిబేట్ అండ్ ఈ బిగ్ డిబేట్లో పాల్గొనడానికి యుఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు తెలుగువారు, ప్రవాస భారతీయులు, పూర్వ తానా అధ్యక్షులుగా ఉన్నారు, అలాగే టీమేడ్ వ్యవస్థాపకులు కూడా మనకు తెలుసు. మోహన్ నన్నపనేని గారు, వెల్కమ్ సార్ మోహన్ గారు. అలాగే అందరికీ సుపరిచిత విశ్లేషకులు, రాజకీయ జాతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా తన విశ్లేషణ అందిస్తూ అందరినీ చైతన్యవంతం చేసే పెంటపాటి పుల్లారావు గారు కూడా ప్రస్తుతం మన డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ నన్నపనేని గారు, 2-3 కోణాల నుంచి మనం ఈ నిర్ణయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒకటి, మహిళగా రాజకీయాల్లోకి వచ్చిన చాలా తక్కువ మంది ఉన్నారు ఇంత ఫోర్ ఫ్రంట్లోకి వచ్చిన వాళ్ళు. హిలరీ క్లింటన్ పోటీ చేసినప్పుడు ప్రపంచం అంతా కూడా వేచి చూసింది, బహుశా ఆవిడ ప్రెసిడెంట్ అవుతారని చెప్పి, కానీ అలా జరగలేదు. సరే, ఇప్పటి పరిస్థితుల్లో కమలా హ్యారిస్ ఎంపికని మీరు ఎలా చూస్తున్నారు మోహన్ నన్నపనేని గారు? తప్పనిసరిగా అది హర్షదాయకం అండి. ఒక భారతీయ సంతతికి చెందిన మహిళ, ముఖ్యంగా అలాగే ఇక్కడ నల్ల జాతీయుల్లో కూడా బాగా ఒక ప్రాచుర్యం ఉన్నటువంటి వ్యక్తి, వెరీ డైనమిక్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ రోజు ముందుకు రావటం, దాన్ని జో బైడెన్ గారు వైస్ ప్రెసిడెంట్ రన్నింగ్ మేట్ గా సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మన ప్రవాస భారతీయులకి చాలా గర్వపడాల్సినటువంటి సమయం. రైట్ సార్, లెట్స్ టాక్ టు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. సార్, మనం మామూలుగా విప్లవానికి మారు పేరు, విప్లవానికి తర్వాత ఒక విధమైన లిబరలైజేషన్కి మారు పేరు అమెరికా అంటాం, కానీ మహిళలు చాలా అరుదుగా అక్కడ రాజకీయాల్లో ఫోర్ ఫ్రంట్లోకి వచ్చారు. మనకే ఇంకా చూసుకుంటే చాలామంది మహిళలు ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా మనం చూసాం మన దేశంలో, భారతదేశంలో. సో ఈ నిర్ణయం ఏ విధంగా కీలకం అంటారు సార్? ఏ దేశం నుంచి ఆవిడ మూలాలు ఉన్నాయో ఆ విషయం ప్రాధాన్యత సంతరించుకుంటుందా, లేక ఆవిడ మహిళ అన్న విషయం మరింత ప్రాధాన్యత తీసుకుంటుందంటారా? ఆమె బ్లాక్, అమెరికన్ బ్లాక్ అది చెప్పుకోవటమే ఇంపార్టెంట్. ఆమె కూడా తల్లి భారతీయ తమిళనాడు లేడీ అయినా, ఆమె పేరు కూడా ఇండియన్ పేరు అయినా కమలా, ఆమె బ్లాక్ లైఫ్ లీడ్ చేసింది. హార్వర్డ్, ఏల్, ప్రిన్స్టన్ ఆ యూనివర్సిటీస్కి వెళ్ళలేదు. హార్వర్డ్ యూనివర్సిటీ ఒక బ్లాక్ యూనివర్సిటీకి వెళ్ళాను ఆమె. అంతా ఎందుకో కానీ ఆమె చిన్నప్పటి నుంచి ఒక బ్లాక్ ఐడెంటిటీతో వచ్చారు. భారతీయ ఐడెంటిటీ ఉన్నదని ఏదో లైట్గా చెప్పుకోవటం, కానీ మనతో ఏమి పెద్ద ఆమెకి సంభాషణ లేదు. అది డెలిబరేట్గా చేశారు ఆమె. ఎందుకంటే నేను బ్లాక్, నాకేమన్నా ఇస్తే బ్లాక్గా ఇవ్వండి, నేను చదువుకున్న అమ్మాయిని, చక్కగా చదువుకున్నాను, మంచి పేరు అన్ని చెప్పుకొని కాలిఫోర్నియాలో లా మినిస్టర్, అటార్నీ జనరల్ అవి, సెనేటర్ అవి. తర్వాత ఆ ఐడెంటిటీ మీదే ఒక బ్లాక్ లేడీకి ఇవ్వాలన్న హెల్ప్ వచ్చింది. ఇండియన్ లేడీ అని కాదు, ఇంకోటని కాదు. బ్లాక్స్ ఏమిటంటే 2016లో హిలరీ క్లింటన్ నిలబడినప్పుడు పూర్తిగా వచ్చి ఒబామాకి వేసినట్టుగా ఓటు వేయలేదు. దాదాపు 20%, 30% తక్కువ వేసారు. అందుకనే ట్రంప్ గెలిచారని ఒక పెద్ద సర్వేలు అందరూ కన్ఫర్మ్ చేశారు. అందువల్ల ఈసారి ఆమె టికెట్ మీద తీసుకోవటం, ఒక బ్లాక్ లేడీని ఒక లేడీని తీసుకుంటానని అన్నా బైడెన్ బ్లాక్ లేడీని తీసుకున్నాడు. ఆమెకి కలిసి వచ్చేది ఏంటంటే, చక్కగా మొన్న ఎలక్షన్లో ట్రై చేసిన సీట్ టికెట్ కోసం ప్రెసిడెంట్ టికెట్ రాలేదు. పేరు అందరికీ తెలుసు. బ్లాక్స్ ఆమె గురించి ఫస్ట్ బ్లాక్ లేడీ అని ఆమె చెప్పుకుంటాను కాబట్టి ఎక్కువ మంది వచ్చి బ్లాక్స్ ఓటేస్తారు. లాస్ట్ టైం కంటే ఒక 20% ఎక్కువ వేస్తే ముఖ్యమైన రాష్ట్రాలు ఎక్కడైతే ట్రంప్ గెలిచాడో ఓడిస్తారని ఆ అంచనాతో తీసుకొచ్చి పెట్టారు. ఆ గుడ్ క్యాండిడేట్. ఇండియన్స్ కూడా సంతోషిస్తున్నారు, కానీ ఇండియన్స్తో కనెక్షన్ లేదు. లేకపోతే 2 సంవత్సరాలు సెనేటర్గా ఉండి ఒకసారి కూడా ఇండియాకు వచ్చినట్టుగా నాకు జ్ఞాపకం లేదు. అందువల్ల బ్లాక్, అమెరికన్ బ్లాక్, ఆమె రీచ్ కూడా బ్లాక్. అది ఎక్కడా మనకు వచ్చి చెప్పి భారతదేశానికి సాయం చేసేది లేదు. చాలా మంది అమెరికన్ ఇండియన్ పాలిటీషియన్స్ అలాగే ఉంటారు. గవర్నర్ బాబీ జెండన్ అని లూయిజియానాలో ఉన్నాడు, ఎప్పుడు నేను ఇండియన్ అని చెప్పలేదు. చాలా మంది కాంగ్రెస్ చెప్పుకోరు.
బహుశా అది సార్ పెట్టుకోవాలి. నాన్ వైట్ అనడం బహుశా ఈ కాంటెక్స్ట్ లో బాగా అంటే ఇట్ బి మోర్ అప్రోప్రియేట్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆవిడకి మిక్స్డ్ ఆరిజిన్ ఉంది కాబట్టి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా వేరు వేరు దేశాలకు చెందిన వారు కాబట్టి. మోహన్ నన్నపనేని గారు, కమలా హ్యారిస్ పాత్రని అసలు అలాగే ఆవిడ ప్రాచుర్యాన్ని సగటు అమెరికన్స్ ఎలా చూస్తారు? అంటే స్థానికులుగా స్థిరపడిపోయి ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు? అలాగే మన ప్రవాస భారతీయులు కావచ్చు, ఇతర నాన్ వైట్ పాపులేషన్ ఎవరు, ఓటింగ్ పాపులేషన్ ఎవరు, వాళ్ళందరూ ఎలా చూస్తారు మోహన్ గారు? దురదృష్టవశాత్తు ఈ రోజు అమెరికా కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ అనేది సపరేట్ అయింది కదండి. యాక్చువల్ గా ఆ ఆస్పెక్ట్ ని కనుక పక్కన పెడితే కమలా హ్యారిస్ అనే ఆవిడ ట్రూ అమెరికన్. ఎందుకంటే అమెరికన్ ఫండమెంటల్స్ ని చూసుకుంటే దిస్ ఇస్ కంట్రీ బేస్డ్ ఆన్ ది ఇమిగ్రెంట్స్. ఆ ఇమిగ్రెంట్స్ లో నుంచి వచ్చి తను మిక్స్డ్ రేస్ తో ఉండి ట్రూ అమెరికన్ గా ఉంది. ప్లస్ సింగిల్ మదర్ తో తను పెంచబడి బాగా చదువుకొని డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేసి ఎక్స్ట్రీమ్ లిబరల్ వ్యూస్ తో ఉండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో ఉండి యు గోయింగ్ బ్యాక్ టు ద 3 generations ఇన్ ఇండియా, షీ హాస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. అట్లాగే ఇక్కడ కూడా షీ వర్క్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్ నుంచి పనిచేసి పార్టీలోను, తర్వాత ఈ డిస్ట్రిక్ట్ అటార్నీ గాను పనిచేసి వెల్ ఎడ్యుకేటెడ్. ఇట్స్ ఎ ట్రూ అమెరికన్ గా చూడాలనే మేము భావిస్తామండి. ఇంక్లూడింగ్ ఇండియన్ మీడియా కూడా ఆవిడని ఇప్పుడు పుల్లారావు గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్ అండి. షీఈస్ గ్రోన్ అప్ మోర్ లైక్ ఎ బ్లాక్ దాన్ అన్ ఇండియన్. అయినప్పటికీ కూడా మనం ఈ కంట్రీలో ఎలా చూడాలి అంటే డెఫినెట్ గా ఆవిడని ఒక ట్రూ అమెరికన్ గా చూడాలి. ఇది ప్రత్యేకంగా నేను నొక్కి చెప్తున్నానంటే, ఇప్పుడు భారతదేశ ప్రధాని ఎవరన్నా అమెరికన్ ఆరిజిన్ కావాలని కోరుకోరు కదా, అమెరికన్ ఆరిజిన్ కావాలని కోరుకుంటారు. అట్లానే షీ వాస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, షీ బై బర్త్ షీ ఇస్ అన్ అమెరికన్ and we want to look her as an American, and irrespective what her color, ఆవిడ నలుపా లేకపోతే భారతీయ సంస్థ వీటన్నింటిని పక్కన పెడితే డెఫినెట్ గా ఒక ట్రూ అమెరికన్ ఇమిగ్రెంట్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ పిక్ అండి. ఆవిడ షీఈ్ అన్ని రకాలుగాను క్వాలిఫైడ్. రైట్. మానవ హక్కుల కోసం విపరీతమైన కృషి చేశారు, మానవ హక్కుల సంరక్షణ కోసం చాలా కృషి చేశారు అండ్ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. భారతదేశంలో తీసుకున్న అనేక పాలసీ డెసిషన్స్పై కూడా నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి ఉన్న మహిళగా మనందరికీ పరిచయం. పెంటపాటి పుల్లారావు గారు, సార్ అంటే ఇది బహుశా కంపేరబుల్ పరిస్థితితో కారో తెలియదు, కానీ మనకి అమెరికా భారతీయ రాజకీయాలు తీసుకుంటే మనం ఊహించుకోగలుగుతామా వేరే ఒక దేశ మూలాలుండే వ్యక్తి మనకొచ్చి అంటే ఒక ఫోర్ ఫ్రంట్లో ఉండి ప్రాపర్గా పోటీ చేసే విధంగా, లేదు ప్రాపర్గా రన్నింగ్ మేట్గా ఇటువంటి ఒక కీలకమైన పొజిషన్లో మనం ఊహించుకోగలుగుతామా? ఐ డోంట్ సే నాన్ ఇండియన్, బట్ ఇక్కడ మూలాలు లేని ఇతర దేశస్తుల మూలాలు ఉండే వ్యక్తులని. ఆశ్చర్యం. 1996 నుంచి దేశంలో మోస్ట్ పవర్ఫుల్ లేడీ సోనియా గాంధీ దేశంలో పుట్టలేదు. ఏం సంబంధం లేకుండా మనం వెల్కమ్ చేసి నియర్ ప్రైమ్ మినిస్టర్ చేసింది. ఏ దేశం అలా చేయదు భారతదేశం చేసినట్టుగా. అమెరికా కాదు, ఎవరో కాదు. అమెరికాలో ఆ దేశంలో పుట్టకపోతే, న్యాచురల్ సిటిజన్ కాకపోతే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి పోటీ చేయకూడదు. సోనియా గాంధీ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ వచ్చారు, మన ప్రధానమంత్రిలాగా పనిచేశారు. పార్లమెంట్ లో 20 సంవత్సరాలు బట్టి ఉన్నారు, ఆ పిల్లలు ఉన్నారు. సో స్వప్న గారు భారతదేశంతో ఏ దేశం కంపేర్ చేసుకోలేదు. ఎక్కడన్నా ఆఫ్రికన్ దేశాలు కూడా ఉన్నాయంటే నేను అంచనా ఇస్తే అది భార్యలు తర్వాత ప్రధానమంత్రులు అవ్వారు ఇలాగే. కానీ ఇంత ఓపెన్ దేశం భారతదేశం లాంటి దేశం ఎక్కడా లేదు. నాకు ఉదాహరణ చెప్పండి, వెళ్తా సోనియా గాంధీ గారి పరిస్థితి నేను వెల్కమ్ చేస్తున్నా, తప్పు కాదు. ఆవితో మనకి డిఫరెన్సెస్ ఉందా? ఇంత చక్కటి దేశం భారతదేశం, ఓపెన్ గా వెల్కమ్ చేశాం, ఓపెన్ గా కూర్చోబెట్టాం. కానీ అక్కడ దేశవాసులందరూ అంతగా ఓనప్ చేసే విధంగా ఇక్కడ పౌరులు ఓనప్ చేసుకుంటారా సార్ మామూలుగా పుల్లారావు గారు? మనం ఇతర అంశాలు చర్చించుకునే లోప, ఎందుకంటే అక్కడ ఒక హుందా వాతావరణంలో చాలా సెలబ్రేటరీ మూడ్ లో అంటే ఒక ప్రకటన చేయడం మొదలుకొని ఈవిడే మా రన్నింగ్ మేట్ అని చెప్పి ప్రకటించడం డెమోక్రాట్స్ అనేది, వాళ్ళ వైఖరి అండ్ అమెరికన్ల యాటిట్యూడ్ కూడా కొంచెం భిన్నంగా ఉన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? బహుశా మనకి అంత బ్రాడ్ మైండ్ లేదేమో అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి సార్. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అది చాలా కరెక్ట్ కాదు, అది చాలా బ్రాడ్ మైండ్. ఇంకా ఎంతో సఫర్ అవ్వండి సెగ్రిగేషన్లో. బ్లాక్గా ఎన్నో ఆరోపణలు చేశారు ఆమె ఈ 3 నెలల్లో. ఆమె మీద ఆఖరికి తిరుగుబాటుతనం వచ్చింది. మేము బ్లాక్ ఉమెన్ అని మమ్మల్ని ఇలాంటి అలిగేషన్స్ మా మీద చేస్తున్నారా? తెల్లవాళ్ళ మీద చేయట్లేదండి. దబాయించి బ్లాక్ కమ్యూనిటీ ఆమెకి టికెట్ ఇప్పించారు. రైట్ సార్. మోహన్ గారు, మీరు ఈ పాయింట్ మీద ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారా సార్? అంటే తర్వాత ఇతర అంశాల మీద మాట్లాడతాం. తప్పనిసరిగానండి. పుల్లారావు గారితో నేను ఈ విషయంలో కొద్దిగా విభేదిస్తాను. ఎందుకంటే
భారతదేశంలో దరిదాపుగా 130 కోట్ల జనాభా ఉంది. దరిదాపుగా మనకి 500 మంది పైగా పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. రాష్ట్రాల్లో, అసెంబ్లీలో అన్నింటిలోనూ చూస్తే ఒక సోనియా గాంధీ తప్ప రెండో పేరు చెప్పండి. మనకి పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, ఈ దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వేలాది మంది మన దేశంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు పై లెవెల్ కి ఎంతమంది వెళ్ళగలిగారు? సోనియా గాంధీ గారు వెళ్ళగలిగారు అంటే నెహ్రూ గారి కుటుంబం లెగసీ లేకపోతే సోనియా గాంధీ గారు ఈ రోజు నథింగ్. ఆ కుటుంబం నుంచి వచ్చారు. డెఫినెట్ గా మన భారతదేశం వెల్కమింగ్ కంట్రీ, నో డౌట్. దాంట్లో నేను భారతదేశానికి కించపడట్లేదు. కానీ కంపారిజన్ కి వచ్చేటప్పటికి ఇండియాకి అమెరికాకి మధ్య చాలా వ్యత్యాసం ఉందండి. అమెరికా మోర్ వెల్కమింగ్ దాన్ ఇండియా. ఈ రోజు ఈ దేశంలో చూసారంటే మీరు టాప్ 10 కంట్రీస్ ని లీడ్ చేసేటువంటి భారతీయులు ఎంతో మంది ఉన్నారు. దాదాపుగా 40 నుంచి 50 మందికి పైగా రాష్ట్రాల్లోనూ పాలిటిక్స్ లోను ఉన్నటువంటి భారతీయులు ఉన్నారు. ఆ ఆస్పెక్ట్ లో చూస్తే డెఫినెట్ గా అమెరికా ఫార్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ ఫార్ మోర్ వెల్కమింగ్ దాన్ ఇండియా. రైట్, పర్హాప్స్ అడ్వాన్స్డ్ అండ్ వెల్కమింగ్, డెఫినెట్ గా పర్హాప్స్ లాట్ మోర్ లిబరల్ అని చెప్పొచ్చు. పుల్లారావు గారు, ఒక వేవ్ చూసాం మనం. ప్రెసిడెంట్ ఒబామా ఎలక్ట్ అయిన మొదటిసారి ఒక చాలా విప్లవాత్మకమైన పరిణామం జరిగింది అమెరికన్ రాజకీయాల్లో అని చెప్పి చాలా ఒక కొత్త వేవ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ఫార్ అమెరికన్స్, స్థానికేతరులకి పెద్దగా అంత పెద్దపీట వేయకూడదు అనే ఒక దిశగా ఆయన పాలసీ డెసిషన్స్ కావచ్చు, అమెరికన్స్ కోసమే ఎక్కువగా డెసిషన్స్ తీసుకుంటాం, అమెరికాని కాపాడుకుంటాం, గోడ కట్టుకుంటాం అనే ఒక ఎలా చెప్పాలి, ఒక రెస్ట్రిక్టివ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ నుంచి ఇప్పుడు మరొకసారి బహుశా ఈవిడ ఎంట్రీ తోటి లేదు ఇటువంటి ఒక ప్రకటన తోటి ఏమైనా మార్పు వస్తుంది అనుకోవచ్చా సార్ పుల్లారావు గారు? ఒకటి, ఒబామా నేను విమర్శిస్తే నన్ను వెంటనే క్రిటిసైజ్ చేస్తారు. రాష్ట్రపతి అవే, నువ్వు చదువుకున్నా, నువ్వు బాగా మాట్లాడతాడు, కానీ అమెరికాలో ఆయన టూ మచ్ ప్రెసిడెంట్ గా లేడు. బ్లాక్స్ కి ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఆయన క్యాబినెట్ లో 60 మంది బ్లాక్స్ తీసుకొచ్చాడు. ఎన్నో అలిగేషన్స్ ఉండి డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఒబామాకి ఆయన ఓవర్ గా చేశాడు. అందువల్ల ఈవేళ కమలా హ్యారిస్ వచ్చిందంటే ఆ ఒక సాఫ్ట్ బ్లాక్ వైట్ గా అలా వెళ్తే గానీ ఆ ఫ్యూచర్ లేదు. చాలా వాచ్ చేస్తారు అమెరికన్ మెజారిటీ, ఇతను ఫేర్ గా ఉన్నాడా లేదు. ఒబామా ఆ టెస్ట్ లో ఫెయిల్ అవ్వేదని మాత్రం నాకు బిలీఫ్. సరిగ్గా చేయలేకపోయాడు. తర్వాత ఎక్కువగా మన విషయంలో కూడా భారతదేశానికి ఏం సాయం చేయలేదు. ఎప్పుడు పాకిస్తాన్ ని, చైనాని వెంటేసుకుని వచ్చి మనం బ్యాలెన్స్ చేస్తా వచ్చారు ఆయన, హిల్లరీ క్లింటన్. సో ఒబామా పిక్చర్ ఒకటి, ఆయన మీద ఇంప్రెషన్ ఒకటి, అందుకనే ట్రంప్ గెలిచారు. ఈమె కొంచెం కమలా హ్యారిస్ ఒబామా టాలెంటెడ్ పర్సన్ కాదు, ఎంతవరకు మోడరేట్ గా వెళ్తాది. మోడరేట్ గా వెళితే ఆమెకు ఫ్యూచర్ ఉన్నది, ఎక్స్ట్రీమ్ గా వెళితే ఫ్యూచర్ లేదు. కానీ ఆమె చాలా మోడరేట్. కాలిఫోర్నియాగా ఉన్నప్పుడు హ్యూమన్ రైట్స్ కాదు, యాంటీ హ్యూమన్ రైట్స్ గా అటార్నీ జనరల్ గా చేసిన ఆమె చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో దేర్ఫోర్ మనం రాబోయే రోజుల్లో చూడవలసింది ఏంటంటే ఆమె యూనిటీ తీసుకొస్తాదా, ఒబామా లాగా డివిజన్ తీసుకొస్తారా? ఒబామా డివిజన్ తీసుకొచ్చేదని నాకు పూర్తి బిలీఫ్ ఆయన ప్రవర్తన. సో మనం చూడాలి కమలా హ్యారిస్ ఒక యూనిఫైయింగ్ ఫోర్స్ తీసుకొచ్చి బ్లాక్స్ అనే దాని మీద ఆ స్టిగ్మా లేకుండా, రేసిజం లేకుండా ముందరకు తీసుకొస్తారా మనం చూడాలి. ఆ ప్రవర్తన మీద చాలా ఆధారపడి ఉంటారు. రైట్, మోహన్ గారు, ఈ కాంటెక్స్ట్ లో సార్ ఇప్పుడు సగటున మామూలుగా రిపబ్లికన్ పార్టీ ఏ విధంగా చూస్తుంది సార్ ఈ నిర్ణయాన్ని? అంటే ఇంటర్నేషనల్ గా ఉండే ఇంప్రెషన్ ఏంటంటే దట్ షీ విల్ బి అ వెరీ బిగ్ ఛాలెంజ్, అంటే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ కి కానీ రిపబ్లికన్ పార్టీకి కానీ. సో మీరు ఎలా చూస్తారు సార్? రిపబ్లికన్స్ ఏమనుకుంటున్నారని మీ అభిప్రాయం? అంటే గట్టి క్యాండిడేట్ ఎవరైనా కానీ ఛాలెంజ్ అనండి. అది ఎలిజబెత్ వార్న్ కానివ్వండి, ఈ రోజు కమలా హ్యారిస్ కానివ్వండి, ఎవరైనా కానీ గట్టి మహిళ, ధైర్యంగా మాట్లాడగలిగే వాళ్ళు, విషయాల పట్ల ముక్కుసూటిగా వ్యవహరించే వాళ్ళు ఎవరైనా కానీ అపోజిషన్ పార్టీకి కొద్దిగా భయంకరంగానే ఉంటుంది. ఈ పర్టికులర్ పరిస్థితులు ఏంటంటే రీసెంట్ గా ఈ తెలుపు నలుపు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, తర్వాత మాకు ఇక్కడ జాత్యహంకార ధోరణులతో వాళ్ళు వ్యవహరించడం కొద్దిగా కంట్రీ డివైడ్ అయింది. అట్లాంటి తరుణంలో బ్లాక్ ఓట్ బ్యాంక్ ని సాలిడ్ గా డెమోక్రాటిక్ పార్టీ వైపు మలుచుకోవాలి అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ట్రంప్ కార్డ్ ఫర్ ఇన్ ద పాలిటిక్స్. సో ఇది మంచి కాంబినేషన్ కూడా అండి. అంటే జో బైడెన్ కూడా కొద్దిగా లిబరల్ అండ్ ఈవిడ ఎక్స్ట్రీమ్ లిబరల్ అండ్ వేరాజ్ రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు కూడా కొద్దిగా రైట్ సైడ్ ఉంటుంది. కాబట్టి
ఈసారి ఎలక్షన్ డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గా. రైట్. అండ్ మీ దృష్టిలో మోహన్ నన్నపనేని గారు ఎన్ని రెడ్ స్టేట్స్ బ్లూగా మారే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇట్స్ ప్రాబ్లీ చాలా ఇట్స్ టూ సూన్ ఇప్పుడు చెప్పడం, బట్ మీకేమనిపిస్తుంది సార్ ఈ పరిణామాల నేపథ్యంలో? ఇది ఇప్పుడే చెప్పడం చాలా కష్టమండి, ఎందుకంటే నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ కోవిడ్ సిచ్యువేషన్ తో అమెరికన్ ఎకానమీ కూడా ఒడిదుడుకుల్లో ఉంది. దాదాపుగా ఇంతవరకు 40 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. రేపు వీళ్ళు పొలిటికల్ డిబేట్స్ మొదలు పెట్టిన తర్వాత, 1-on-1 డిబేట్స్ మొదలు పెట్టిన తర్వాత వీళ్ళ వ్యూస్ ని ఆధారపడి వీళ్ళు ఇచ్చే స్పీచ్లని వీళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టి కూడా మార్పు ఉంటుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో చూసారు మీరు, కేవలం హిల్లరీ క్లింటన్ గారు 2-3 స్టేట్స్ వెళ్ళకపోవడం వలన, ఆ స్టేట్స్ లో ఇష్యూస్ పట్టించుకోకపోవడం వలన స్వింగ్ ఓట్ వచ్చింది. కాకపోతే కేవలం ఒక క్యాండిడేట్ ని పిక్ చేయడం వల్ల రెడ్ స్టేట్స్ గ్రీన్, బ్లూ గాను బ్లూ స్టేట్స్ రెడ్ గా మారుతాయని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మళ్ళీ ట్రంప్ గవర్నమెంట్ కనుక వచ్చి మళ్ళీ ఎకానమీని ఫ్యూయల్ చేయడం కోసం మళ్ళీ డబ్బులు రిలీజ్ చేయొచ్చు. లేకపోతే ఈ వ్యాక్సిన్ కనుక్కోబడి కరోనా కనుక తగ్గగలిగితే మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి ఓకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రెసిడెంటే బాగుంటుంది అనే ధోరణి రావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. అంటే నెక్స్ట్ 1 or 2 months ఆర్ వెరీ క్రూషియల్. ఐ థింక్ వి జస్ట్ నీడ్ టు వెయిట్ అండ్ సీ. రైట్. ఈ పాయింట్లో సార్ పుల్లారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం సగటు అమెరికన్ల మనోగతం ఏ విధంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు సార్? ఇప్పుడు రీసెంట్గా జరిగిన నిర్ణయాలు కావచ్చు, లైక్ ఐ సెడ్ ఇందాక మొదలుపెట్టినప్పుడే మనం మాట్లాడుకున్నాం, అంటే స్థానికులకి ప్రాధాన్యత ఇవ్వడం అనే అంశం ఏదైతే రీబిల్డింగ్ లాస్ట్ అమెరికా, అంటే ఏదైతే పూర్తిగా అమెరికా అన్ని ద్వారాలు తెరిచేసుకుందని చెప్పి కొంత కట్టుబాట్లు మొదలయ్యాయో, ఈ నిర్ణయాల పట్ల సగటు అమెరికన్లు హర్షిస్తున్నారని భావించవచ్చా? కమలా హ్యారిస్ ఎంట్రీ వల్ల డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా ప్రభావితం అవుతారని మనం భావించవచ్చు సార్? ఒకటి, మీరు ఫిబ్రవరి నెలలో డొనాల్డ్ ట్రంప్ లీడ్ అయింది. ఆయన చేసిన ఆర్థిక వ్యవస్థ చాలా లిబరలైజ్ చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చి ఫెయిల్ అయిపోయాడో ఆ రోజు నుంచి ఆయన పని తగ్గిపోయింది. ఇప్పుడు ఇందాక నన్నపనేని గారు చెప్పినట్టుగా ఇంకా 3 నెలల టైం ఉన్నది. ఈ 3 నెలల్లో ఆయన ఏమన్నా ఎకానమీని రివైవ్ చేయగలరా? వ్యాక్సిన్ వస్తుందా? తగ్గించగలరా? దాని మీద ఆధారపడి ఉంటారు. లేకపోతే ట్రంప్ ఆర్థిక వ్యవస్థ బాగా చేసాడు, బిజినెస్ కూడా తెలుసు. డెమోక్రాట్స్ రాగానే ట్యాక్సెస్ వేస్తారు, ఇవన్నీ కొంచెం గందరగోళాలు ఉంటాయని తెలుసు. సో ఈవేళ ట్రంప్ 3 సంవత్సరాలు ఆయన ఫస్ట్ అమెరికా ఇవన్నీ చేశాడు, ఫారెన్ పాలసీ ఇష్టం వచ్చినట్టు చేశాడు, బాగానే ఉన్నది. అదే చేసాక కరోనా వైరస్ ఫెయిల్ అయిపోయింది. సో ఈవేళ మనం ఎదురు చూసేది ట్రంప్ ఎంత చేసినా కరోనా వైరస్ గురించి వెనకబడిపోయాడు. ఈవేళ కమలా హ్యారిస్, జో బైడెన్ గొప్పతనం కాదు. జో బైడెన్ ఎప్పుడు ప్రైమరీ ఎలక్షన్ గెలవలేదు, 3 సార్లు ట్రై చేశాడు. ఇంటికాడ కూర్చుంటే రాష్ట్రపతి అవే పొజిషన్ వచ్చిందంటే ట్రంప్ ఫెయిలియర్, కరోనా వైరస్. సో ఇంకా 90 రోజులు ఉన్నారు. 90 రోజుల్లో రివైవ్ చేసుకోగలరా? రివైవ్ చేసేది మనకు 1 నెలలో తెలిసిపోతుంది. కొత్త ఎకానమీ ఏదో ట్రై చేస్తున్నారు, డబ్బులు ఇవ్వడానికి జనానికి అంత, అది మనం ఎదురు చూడాలి. టైం ఉన్నది 90 రోజులు. కానీ సార్ ఒక విషయం, డెమోక్రాట్స్ లీడింగ్, ట్రంప్ రివైవ్ అవ్వగలరా లేదా? అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో సార్ మరొక విషయం, ఆయన తీసుకున్న పాలసీ డెసిషన్స్ తో పాటు అత్యంత బహుశా మోస్ట్ కామెంటెడ్ ప్రెసిడెంట్ ఈ మధ్య కాలంలో ఉన్నారంటే లాస్ట్ 4-5 టర్మ్స్ లో బహుశా ప్రెసిడెంట్ ట్రంపే అయి ఉంటారేమో. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అవి వివాదాస్పదం అవ్వడం, సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లకి గురి కావడం, అంతర్జాతీయ వేదికలపై కూడా ఆయన చర్చనీయాంశం అవ్వడం. సో ఇవన్నీ చూస్తుంటే అంటే నిజంగా అమెరికన్ల మనోగతం ఎటువైపు మళ్ళుతుంది? అల్టిమేట్గా పాలసీ డెసిషన్స్ వైపు వెళ్తారా, లేక ఈ రీసెంట్గా జరిగిన ఫెయిలియర్స్ గురించి పరిగణలోకి తీసుకుంటారా, లేక ట్రంప్ ఓవరాల్ వ్యక్తిత్వం ఏదైతే ఆయన వ్యక్తపరిచారో గత కొన్ని సంవత్సరాల్లో దాన్ని దృష్టిలో పెట్టుకుంటారా సార్? వ్యక్తిగతం గురించి కొంతమంది ఫోర్గా ఉన్నారు. ఆయన చేసేది ఇలాగే బిలియనర్స్ బిహేవ్ చేస్తారు, పర్సనల్ లైఫ్ ఇలాగ ఉంటారని 2016లోనే యాక్సెప్ట్ చేశారు. అవన్నీ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వచ్చినట్లయితే పాలసీ ఫెయిలియర్, కరోనా వైరస్. రోజుకు 1000 మంది 2000 మంది అమెరికా లాంటి దేశంలో చచ్చిపోతున్నారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. అందువల్ల పాలసీ ఫెయిలియర్, రీసెంట్ పాలసీ ఫెయిలియర్ మీద వచ్చింది. అమెరికన్స్ కి ఆయన గోడ కడతం ఇష్టం, ఇలీగల్ ఇమిగ్రేషన్ ఇష్టం లేదు, టెర్రరిజంకి వ్యతిరేకం, చైనాని అంచాలి, చైనా అనగొట్టేది వాడు ఒక్కటే చేస్తున్నాడు, ఎవరూ చేయలేకపోయారు. అవన్నీ అలా ఉండగా కరోనా వైరస్ వచ్చి వేరే గాలి తీసుకొచ్చి పెట్టింది. అందువల్ల ఇది ఒక యూనిక్ ఎలక్షన్. 3 సంవత్సరాలు
ఆయన గమ్మత్తుగా వెళ్ళాడు. ఆఖరి 3 నెలలు 4 నెలల్లో మాత్రం పాలసీ సడన్ గా ఫెయిల్ అయిపోయింది. ఇది బ్లాక్ స్వాన్ అంటారు, అంటే నల్ల హంస. ఎక్కడ కనపడిన నల్ల హంస వచ్చినప్పుడు ఇలాగే ఉంటారంటారు. అనుకోకుండా వచ్చింది ట్రంప్కి. సో చాలా కష్టంతో బయటకు వస్తే లేకపోతే ఇవాళ ఛాన్సెస్ ఫెయిల్ అయిపోయాడు కరోనా వైరస్ గురించి. అదే మనం మిగతా ఫిలాసఫీ పాలసీస్ అన్నీ మర్చిపోయారు ప్రజలు, అవన్నీ పోయింది. ఫిబ్రవరి మార్చి నుంచి లైఫ్ మారిపోయింది అమెరికాలో. సో దాని మీద ఇవాళ చూస్తున్నారు, కానీ అమెరికా గ్రేట్, చైనా అన్నీ మర్చిపోయారు. ఈవేళ బ్రతికేంటి, అది ట్రంప్ ఏమైనా చేయగలరా, వచ్చే నెల 2 నెలల్లో మార్చగలరా, అది మనం చూడాలి. రైట్. ఈ కాంటెక్స్ లో మోహన్ నన్నపనేని గారు, అంటే ఈసారి అమెరికన్ ఎలక్షన్స్ ని ప్రభావితం చేసి, అఫ్ కోర్స్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ఇంకా అవ్వాల్సి ఉంది, వాళ్ళు ఏ అజెండాలు పట్టుకుని ప్రజల ముందుకు వస్తారని చెప్పి చూడాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ఏ అంశాలు ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్ ని ఈసారి ప్రభావితం చేయవచ్చు? బికాస్ కొంచెం అసహజ పరిస్థితుల్లో గత 6 నెలలుగా మనం చూస్తున్నాం, కరోనా కావచ్చు, ఇతర పాలసీ డెసిషన్స్ కావచ్చు. సో ఇక్కడ నుంచి వాట్ ఆర్ అమెరికన్స్ లుకింగ్ ఫర్ ఈ రోజు? డెఫినెట్ గా స్ట్రాంగ్ ఎకానమీ అండి అమెరికన్ ఈజ్ లుకింగ్ ఫర్. అండ్ జాబ్స్, స్ట్రాంగ్ అమెరికన్ ఎకానమీ అండ్ స్ట్రాంగ్ అమెరికా, అది డెఫినెట్ గా చూస్తున్నారు. ఈ ఆస్పెక్ట్ లో కనుక చూస్తే ట్రంప్ ఒక విధంగా సక్సెస్ ఆడని చెప్పొచ్చండి. ఎందుకంటే బయట ప్రపంచం అతన్ని ఎలా చూసినా గానీ, అతని కామెంట్లు ఎలా చూసినా గానీ, ఈ రోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ నాయకుడు అనేవాడు పాపులారిటీని కోరుకుంటాడు. ఆ పాపులారిటీ ఆయనకి కావలసినంత ఉంది. అది గుడా బ్యాడ్ అనేది విజ్ఞతకు వదిలేద్దాము. ఆ పాపులారిటీని బేస్ చేసుకుని ఓట్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. దర్ ఇస్ అ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్, దే జస్ట్ వాంట్ టు గెట్ ద నేమ్ అవుట్. ఆ పాపులారిటీని బేస్ చేసుకుని ఓట్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ రోజు అమెరికన్ ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే, ఇప్పుడు బిల్ క్లింటన్ టైం దగ్గర నుంచి తీసుకొని తర్వాత బుష్ కానివ్వండి, తర్వాత ఒబామా కానివ్వండి, ఈ చైనాని బలోపేతం చేయడం కోసం దరిదాపుగా 5,000 కంపెనీలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాయి. దరిదాపుగా 8 మిలియన్ పీపుల్ లాస్ట్ జాబ్స్. మీరు మిడ్ వెస్ట్ అంతా చూసుకుంటే కొన్ని సిటీసే వైపౌట్ అయిపోయినాయి. దీనికి కారణం కేవలం ఈ నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానివ్వండి, ట్రాన్స్ పసిఫిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ, వీటి వలన. అయితే ఈ ట్రంప్ ఏం చేస్తాడంటే మేక్ అమెరికా స్ట్రాంగ్ అనే దాన్ని బలంగా చాలా అమెరికాలోకి ఆ సెంటిమెంట్ ని తీసుకెళ్లగలిగాడు. అది తర్వాత చైనాతో ఈ రోజు హెడ్ ఆన్ హెడ్ ఫైట్ చేయగలుగుతున్నాడు. ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ రైట్ సైడ్ ఉండేటువంటి పీపుల్ కి అతను ఒక హీరోలా కనిపిస్తున్నాడు, నో డౌట్ అండి. అందులో ఈ రోజు చూస్తే మీరు, నాకు లాట్ ఆఫ్ ఇక్కడ వైట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా హీ స్టిల్ ఎ హీరో. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ, ప్రపంచం ఎంత అలజడిగా ఉన్నా కానీ ఈ రోజు అమెరికన్ ఎకానమీ, స్టాక్ మార్కెట్ చూస్తే స్టిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అతను ఇచ్చేటువంటి సపోర్ట్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ చూస్తుంటే అతను మళ్ళీ గెలిచినా తప్పలేదు, అతనే రైట్ పర్సన్ అనేటువంటి ధోరణి ఉన్నటువంటి తల స్నేహితులు చాలా మంది ఉన్నారు. సో ఎనీథింగ్ వుడ్ హ్యాపెన్. అండ్ భారతీయ సంతతి అఫ్ కోర్స్ సార్, మనం అగైన్ ఈ విషయంలో స్ప్లిట్ గా చూస్తూ ఉంటాం. డెమోక్రాట్స్, తీవ్రమైన డెమోక్రాట్స్ ఉన్నారు, తీవ్రమైన రిపబ్లికన్స్ కూడా ఉన్నారు, అంటే స్ట్రాంగ్ సపోర్టర్స్ అంటున్నాం మనం. సో ఒకవైపు మొగ్గు చూపుతారా ఎక్కువ శాతం అనడానికి బహుశా ఇది ప్రీమెచ్యూర్ అంటారా? అసలు ఇండియన్ ఓటర్స్ ఆర్ అంటే అంత ప్రభావితం చేయగలిగేంత ఓటర్స్ లేరండి. ఎందుకంటే మొత్తం అమెరికాలో ఉన్నటువంటి ఓటర్స్ లో 25 లక్షల మంది ఉన్నారు. 25 లక్షలు అంటే 0.9% ఈ ఓటింగ్ పాపులేషన్. దాంట్లో మీరు ప్రభావితం చేయగలిగే వాళ్ళు అంటే, అండ్ ముఖ్యంగా మీరు తీసుకుంటే అగైన్ ఈ డెమోక్రాటిక్ స్టేట్స్ లో ఉన్నారు. ఇటు ఈస్ట్ కోస్ట్ కానివ్వండి, అటు వెస్ట్ కోస్ట్ కానివ్వండి, మిడ్ వెస్ట్ అంతా కూడా మధ్యలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మన భారతీయులు ప్రభావితం చేయగలిగేదంత అయితే లేదు. అట్లాగే నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, కమలా హారిస్ గారికి మీరు మీడియా పరంగా పూర్తి భారతీయ రంగు పూయటం కూడా మంచిది, పూయకపోవడం కూడా మంచిది. ఎందుకంటే వీ వాంట్ టు లుక్ హర్ యాజ్ ఎ ట్రూ అమెరికన్. అండ్ తను కనుక గెలవగలిగితే డెఫినెట్ గా మన దేశానికి ఉపయోగపడుతుంది. అలాగే పాపులారిటీకి వచ్చినప్పుడు చూసుకుంటే, మీరు బిల్ క్లింటన్ ఇస్ మోర్ పాపులర్ అమాంగ్ ఇండియన్ కమ్యూనిటీ దాన్ ఎనీబడి ఎల్స్. కానీ బిల్ క్లింటన్ గానీ, హిలరీ క్లింటన్ గానీ మన దేశానికి సంబంధించినటువంటి, మన దేశానికి ప్రయోజనం కల్పించే దరిదాపుగా 100కు పైగా బిల్స్ ని వాళ్ళు వ్యతిరేకంగా ఓట్ చేశారు. సో నిజంగా వాళ్ళ టైంలో భారతదేశం బాగుపడింది ఏమీ లేదు. సో మనం ఊరికే మన భారతీయ సంస్కృతిని ఎగరడం కన్నా
తన పాలసీస్ ద్వారా మన దేశానికి ప్రయోజనం ఎలా కలుగుతుంది అనేది కనుక ఆలోచించగలిగితే బాగుంటుంది. ఖచ్చితంగా అలాగే I think we want to look at the true American. చాలా మంచి పాయింట్ చెప్పారు మోహన్ అన్నపనేని గారు. అంటే బహుశా అమెరికన్లు అంటే అక్కడ భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అది అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఓటు వేస్తారు విజ్ఞతతో అని చెప్పి ఆశిస్తాం. సో ఫైనల్లీ సార్ పుల్లారావు గారు, మీరు ఎలా చూస్తారు సార్ కమలా హ్యారిస్ అనే మహిళ తన ఎంట్రీ తోటి ఏ విధంగా కొత్త ద్వారాలకి కానీ కొత్త పాలసీస్కి కానీ తావు ఉంటుందని భావిస్తున్నారు సార్ ఫైనలీ? ఒకటి అందరికీ తెలిసిన సామెత, దేశానికి పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ విరోధులు లేరు. ట్రంప్ స్టార్ట్ అయినప్పుడు భారతదేశంతో ఏదో సమానంగా ఉన్నాడు. గత సంవత్సరం నుంచి మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో ఆయన అవసరం కూడా కలిసి వచ్చింది. సో నాలాంటి కూడా ఏమనుకుంటాడంటే ట్రంప్ కంటిన్యూ అవుతే బాగుంటుంది అనుకుంటాం. కానీ కమలా హ్యారిస్ వస్తే కొత్త పాలసీస్ ఏం తీసుకొస్తుంది, భారతదేశాన్ని విమర్శిస్తుందా, డెమోక్రాట్స్ విమర్శించేటట్టుగా ఆ ఆలోచన కూడా ఉన్నది. కానీ ఒక విషయం ఏంటంటే భారతదేశాన్ని ఎవరు వచ్చినా తీసేయలేరు, ఎవరు వచ్చినా మనకి అంత భయం లేదు. ఆ పరిస్థితి పోయింది. 30-40 సంవత్సరాల క్రితం ఉండే పరిస్థితి పోయింది. మోహన్ అన్నపనేని గారు చక్కగా చెప్పారు. బిల్ క్లింటన్ ఏమీ చేయలేదు, ఒబామా కూడా ఏం చేయలేదు. ఒబామా వీసాలన్నీ క్యాన్సిల్ చేసింది. బెంగళూరు అన్నారు ఒబామా. ఈ రిపబ్లికన్స్ కొద్ది నయం. సో కమలా హ్యారిస్ గెలవాలి, భారతీయ లేడీ, మహిళ, బ్లాక్ అందరూ అనుకున్నా నాకు డౌట్స్ ఉన్నాయి. మనకి ఏం ఉపయోగపడుతుంది భారతదేశంలో ఉన్న వాళ్ళకి. అందువల్ల నేను కొంచెం చాలా రిజర్వ్డ్గా చెప్తున్నా, ట్రంప్ కంటిన్యూ అవుతే మంచిది. కానీ ఎవరు వచ్చినా భారతదేశానికి లెక్కలేరు. మనం టూ బిగ్, మనం టూ గ్రేట్, మనం టూ స్ట్రాంగ్. సార్ చాలా అద్భుతమైన ఒక ఫీలింగ్ని రీఇన్ఫోర్స్ చేశారు సార్ పుల్లారావు గారు. జస్ట్ బిఫోర్ మన ఇండిపెండెన్స్ డే ఒక నేషనలిస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మరొకసారి ధృవీకరించారు మీ మాటలతోటి. సో ధన్యవాదాలు. ఒక చిన్న మాట చెప్పండి సార్. వెళ్ళారు మొన్న ఇలాగే అమెరికన్ కాంగ్రెస్ మెన్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ప్రమీలా జైపాల్ ఏదో ఎంబసీ వాళ్ళని పిలిచింది 3-4 నెలల క్రితం. డిమాండ్ చేసేది నో వీ డోంట్ కేర్ ఫర్ యూ అని ఇండియన్ ఫారెన్ మినిస్టర్. నేను కలవటం మాకు ఇంట్రెస్ట్ లేదు రైట్ అని స్నబ్ చేసి పడేసారు. ఎవరు ఏమనలేదు. సో భారతదేశం గొప్ప దేశం. స్వప్న గారు, ఆ గొప్పతనం మనం జాగ్రత్తగా వాడుకోవాలి. పొగరమొత్తనంగా కాదు, గౌరవంగా మర్యాదగా వాడితే మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. మంచి మాట చెప్పారు సార్. అండ్ యాజ్ వి క్లోజ్ అంటే 2-3 కీలక పాయింట్లు. ఒకటి సార్, ఒకటి ఏదో లిబరల్ కదా అని చెప్పేసి మయోపిక్గా అంటే చాలా ముందు చూపు లేని ఒక భావనతో స్పందించడం అంటే ఇలాంటి నిర్ణయాలు జరిగినప్పుడు బహుశా అది సబబు కాదు అంతర్జాతీయ పటంపై చూస్తే. రెండోది కమలా హ్యారిస్ అనే మహిళ తనకి అంటే తన సోదరుల పేరు కూడా సోదరిమణుల పేరు మాయా అలాగే మీనా అని చెప్పి మనకు తెలుస్తోంది. కానీ దట్ డజంట్ మీన్ వాళ్ళని ఇండియన్గా పరిగణించడం కరెక్ట్ కాదు. ఆవిడ కంప్లీట్గా షీఈ్ అ హార్డ్ కోర్ అమెరికన్. మోహన్ గారు మీరు చెప్పినట్టుగా. అండ్ అలాగే గత కొన్ని హయాంలలో డెమోక్రాట్లు వాళ్ళ నిర్ణయాల వద్ద భారత్కి కొంత నష్టమే జరిగిందని చెప్పాలి. ఒక విధంగా చూస్తే మంచి అయితే ఖచ్చితంగా జరగలేదు. కాబట్టి అల్టిమేట్గా ఎవరు వస్తారన్న దానికంటే ఏ నిర్ణయాలు ఏ పాలసీస్ భారతదేశానికి అనుకూలంగా ఉంటాయి. అండ్ అన్నిటికీ మించి ఏ పాలసీస్ ఎలా ఉన్నా కూడా భారత్ చాలా ఒక అగ్రదేశంగా పవర్ఫుల్గా తయారవుతుంది. కాబట్టి డజంట్ మ్యాటర్ అంటున్నారు పుల్లారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ అన్నపనేని గారు. అండ్ ఇప్పుడు పెంటపాటి పుల్లారావు గారు మీకు కూడా ధన్యవాదాలు సార్. చాలా కొత్త కోణాలను యాడ్ చేసినందుకు మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి బిగ్ 7 బిగ్ డిబేట్.